దుక్కి అంటే ఇది హైలైట్ వెళ్తుంది. ఈ కుప్ప అనేది గుంజినట్టున్నాయి. ఇది అవ్వ మొత్తం ఖరాబ్ అయింది. మందులే కావచ్చు. తాత ట్రాక్టర్ అండక ముందే పేసాలు అలిగి పడేస్తాను దోయలల్లా. ఇవన్న ఏం సంగతి? నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అండ్ కిరాక్ ఉంటుంది. ముచ్చట ఏంటిదంటే ఈరోజు అయితే మన దొయ్యల కల్టివేటర్ కొట్టేదానికైతే పోతాను మామ. సో ఇంతకుముందు పోయినాం కానీ ఆ రోజు మెత్తగా ఉండే వెళ్ళలేదు. ఈరోజు అయితే మళ్ళీ పోతున్నాం. ఒక 6 రోజులు అయితే అంది ఉల్లానే లేదా ఇక దొయ్యకాడికి పోయితే తెలుస్తుంది. చలో ఇప్పుడైతే మనం దొయ్యకాడికి పోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. చలో ఇప్పుడే మన దొయ్యలకు పోతానా మామ. మన దొయ్యలకి అయితే అందినాము. సో ఇక మనం దొయ్యకాడికి పోయినాక తెలుస్తుంది. మరి 5-6 రోజులు అయితే ఉల్లా లేదా తెలుస్తుంది. ఆ రోజు అయితే మెత్తగా ఉండే బాగా. ఒకటే గుంటి కొట్టినాము, ఇంటికి వచ్చినాము. చీకటి అయింది ఆ రోజు. ఎంత? ఇప్పుడైతే మనం ఇట్లా అని అట్లా తిరిగి అట్లా అని అక్కడికి పోవాలి. మన దొయ్యలు ఇక్కడనే ఉన్నాయి కానీ తో చక్కగా లేదు. ఇప్పుడు ఇట్లా అని తిరిగి అట్లా అని అక్కడికి రావాలి. ఈ కుప్ప అనేది గుంజినట్టున్నాయి. అవ్వ మొత్తం ఖరాబ్ అయింది. మందులే కావచ్చు. ఇగో ఈ కుప్పని కూడా నాశనం చేసినాయి. మందులు మొత్తం ఆగం చేసినాయి. ఇగో మొత్తం జిమ్మి పడేసినాయి. బాబా ఈ కట్ట అయితే ఘోరంగా ఉన్నది. కుంట కట్ట లెక్కలనే ఉన్నది. మన 510.4 వీల్ ట్రాక్టర్కి ఇంతగా లేవకపోతుండే కల్టివేటర్. దీనికి కొంచెం హైట్ లేస్తాను. దాంతోనైతే పెద్ద ఇబ్బంది అయ్యేది. కట్టలలో మొత్తం కట్టుకునేది, లేకపోతే కట్టని తెంపుకొని వచ్చేది. ఇది దానికంటే కొంచెం హైటే లేస్తుంది ఈ ట్రాక్టర్కు. చలో ఇక మన దొయ్యల దగ్గరికి అయితే వచ్చినామా. ఇది మా బాబాయ్ వాళ్ళు ఇది అండ్ ఇదొకటి. 2 దొయ్యలు మా బాబాయ్ వాళ్ళు అవి అక్కడ కనబడతానయా. అయ్యేమో మనవి. ఆ రోజు మనం ఒక దొయ్య కల్టివేటర్ కొట్టినాం కదా, ఇంకో దొయ్య కల్టివేటర్ కొట్టేది ఉండే కదా మా తాతయ్య వాళ్ళది. సో ఈరోజు అయితే దానికి కల్టివేటర్ కొట్టాలి. మా తాతయ్య ఆల్రెడీ వచ్చిన్నాడు పెసాలు పట్టుకొని. మా తాతయ్య ట్రాక్టర్ అండక ముందే పెసాలు అలిగి పడేస్తాడు దొయ్యలల్లా. చాలా పాస్తున్నాడు ఘోరంగా. సో మొత్తానికి అయితే మన దొయ్యలకైతే అందినాం. ఆ రోజు మనం ఒక గుంటి కొట్టినాం కదా, ఆ గుంటినది ఇప్పుడు చూపెడతాం. దాన్ని ఈరోజు మళ్ళీ కొట్టాలి. ఎందుకంటే ఆ రోజు మంచిగా వెళ్ళలే, మెత్తకున్నాం మళ్ళీ. సో ఇదే ఆ రోజు మనం కల్టివేటర్ కొట్టిన గుంటి ఇదే చక్కగా వెళ్ళలేదు. మళ్ళీ కొట్టాలి ఈరోజు. చలో కల్టివేటర్ కొట్టడం అయితే స్టార్ట్ చేసినాం మావా. ఈ కట్టెల బందుకుంటే కొంచెం గట్టిగా అయింది, వెళ్తలేదు చక్కగా. లోపలైతే మంచిగా వెళ్తుంది కానీ అటుగా కొట్టుకుంటుంది ఘోరంగా. ఈ బందుల పంట కొంచెం గట్టిగా అయింది, లోపల మంచిగా అన్నది కానీ. ఐదారు రోజులకి బాగా తేడా అయింది మొన్నటి కంటే. కొన్ని రోజులు అయితే ఎత్తిపోతుండే, వెళ్ళకపోతుండే. ఇక అయితే సావా గట్టిగా అయింది బందుల పంట. మందుల పంట అయితే బాగా గట్టిగా అయింది, వెళ్తలేదు అసలే. ఇలా నాగలు దిగుతుందా అని, అసలు నాగలు దిగుతుందా ఇలా? ఇలా పోయాలనా? అంతేనా? ఏమో బాగా అక్కడక్కడ కొంచెం గట్టిగా వెళ్ళింది. అది బాగా దిగుతుంది కదా నాగాలని అనిపిస్తుంది. ఆ రోజు మెత్తగా ఉండే బాగా ఇది కొట్టినప్పుడేమో. చలో ఆ దొయ్య అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ దొయ్యలా కొడుతున్నాడు. సో ఆ రోజు మనం ఒక గుంటి కల్టివేటర్ కొట్టినాం కదా మా తాతయ్య వాళ్ళది. ఇదే దొయ్య. ఇగో ఆల్రెడీ పెసాలు మొలుస్తున్నాయి, అక్కడక్కడ వెళ్ళినాయి ఆల్రెడీ. 5-6 రోజులు అవుతుంది కదా, ఇగో మొలిసినాయి ఆల్రెడీ మొత్తము. ఈ రోజు అయితే ఇక ఆ గుంటిని కొట్టాలి.
పెసాలు అల్ల కూడా పెసాలు అలికింది తాతయ్య. మెత్తగా వెళ్తుందా? మంచిగా వెళ్తుందా? మందుల పంట గట్టిగా అయింది. సో ఈ మన గుంటి అయితే కల్టివేటర్ కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఇంతకుముందు కొట్టింది, ఇది ఏమో ఈరోజు కొట్టింది. దీని తర్వాత కొడదామని ఆపినాం. ఇప్పుడైతే ప్రజెంట్ తాతయ్యది కొడతాడు. తాతయ్యది కొట్టుడు కంప్లీట్ అయిపోతే తాతయ్య అయితే పత్తి దియ పోతారట. సో అందుకని తాతయ్యది కొడతాను ఫస్ట్. అది కొట్టుడైన తర్వాత దీన్ని మళ్ళీ కొట్టాలి ఇంకోసారి. ఇక ఇప్పుడైతే తాతయ్యది కొడతాడు కల్టివేటరు. ఇక కొంగలు అయితే ఘోరంగా వస్తాయి మొత్తం పొద్దున్నే. ఇక్కడ నా వెనక ఆడుతుందా ఈ గుంటి కల్టివేటర్ కొట్టి వారం రోజులు అవుతుంది. ఇక ఉల్లారక ముందే అన్ని కొట్టి పడేద్దామని వచ్చినాము. ఇప్పుడైతే ఈ గుంటి కొట్టినాము, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన ఎన్ని ఉన్నాయంటే మూడు ఉన్నాయి. ఆ మూడిట్లా ఏ వస్తాయో అన్నిటిని కొట్టుకొని ఇంటికి పోవాలి. సో దీన్ని కూడా టైం ఉంటే ఒకవేళ వేసి చూస్తాము, మంచిగా వెళ్ళింది అనుకో కొడతాము. మరి ఇది ఎట్లున్నదో తెలియదు, దానైతే కొట్టాలి. అది కూడా కొంచెం గండం మీదనే వెళ్తుంది ఆ కుప్ప పెట్టిన దొయ్య. ఇక అన్ని దొయ్యలలో శనగలు పోసుడే మామ. ఫస్ట్ అయితే ఇక కల్టివేటర్ కొట్టుడు కంప్లీట్ అయితే రేపటి నుంచి నాన్న ఇక తమ్ముడు ఇద్దరు శనగలు పోస్తారు ఈ దొయ్యలల్లో. తొలి నాగలంటే ఇక నాగలతో పోస్తారు. ఇక మనకే సైడ్ వాళ్ళు అయితే అందరూ మొత్తం పెసాలు అలుకుతాను, మనమైతే ఇక శనగలు పోతున్నాం దొయ్యలల్లో. ఇక శనగలు కొంచెం ఎక్కువ అవుతాయి మామ. పెసాలు ఆల్రెడీ మనం చేనులలో అలికినాము. అంటే పత్తి పోయిన కాడ ఈ కమ్ముడు వచ్చి పత్తి మునిగి చచ్చిపోయింది కదా, ఆ పత్తి ప్లేస్లో ఎక్కడెక్కడ మనము పత్తి పోయిందో అక్కడ మొత్తం పెసాలు అలికినాం. ఇక దొయ్యలలో అయితే మొత్తము శనగలు పోసుడే. ఇప్పుడు తమ్ముడు అయితే అక్కడ కొడతాడు. సో మన ఫస్ట్ వీడియో మొన్న పెట్టిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది మామ. చాలామంది కామెంట్స్ చేసిండ్రు, మన ట్రాక్టర్ గురించి అడిగిండ్రు. సో వాళ్ళందరికీ అయితే రెస్పాండ్ అయినా, రియాక్ట్ అయ్యి వాళ్ళందరికీ రిప్లై కూడా ఇచ్చిన. సో మనం ట్రాక్టర్ తీసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పటికి వారం రోజులు అవుతుంది. సో మన ట్రాక్టర్ అయితే ఇప్పటికి ఒక 50 గంటలు నడిచింది. ఇంకొక 50 గంటలు నడిస్తే ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి. సో ఈరోజు అయితే పొద్దున్నే రావడానికి కారణం ఏంటిదంటే ఈరోజు మన దొయ్యలు కొట్టుకొని ఇంకా వేటోలై ఉన్నాయి ఒక 3 ఎకరాల దాకా, వాళ్ళకు కొట్టపోవాలి. అందుకే పొద్దున్నే వచ్చినాం లేచిందంటే. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మామ. ఇంకా ట్రాక్టర్ బ్లాగ్స్ మంచిగా తీయాలని ట్రై చేస్తా. సో మొత్తానికైతే ఈ దొయ్య కల్టివేటర్ కొట్టుడు అయితే అయిపోయింది తాతయ్య వాళ్ళది. ఇప్పుడైతే మన చిన్న గుంటీలో ఇంతకుముందు కొట్టినాం కదా, ఆ గుంటీలో కొట్టేదానికైతే పోయింది. ఇప్పుడు ఇక ఆ గుంటీని అయితే కొడతారట. ఆ రోజు అయితే మస్తు మెత్తగా ఉండే, మంచిగా వెళ్ళలేదు. మరి ఈ రోజు ఎట్లా వెళ్తుందో చూడాలి. ఇక ఆ రోజు అయితే ఇట్లా మొత్తం గీసుకపోయింది, బాగా మెత్తగా ఉంది. అక్కడక్కడ వెళ్ళనే లేదు, అక్కడైతే వెళ్ళలేదు. ఆ రోజు అయితే మంచిగా వెళ్ళలే మామ, మొత్తం గీసుకపోకట. బాగా మెత్తగా ఉన్న వల్ల మీదనే మొత్తం గీసుకపోకట. ఇవాళ అయితే మంచిగా వెళ్తుంది. కొంచెం బిడ్డలు లేస్తేనే మనం శనగలు పోతే శనగలు మంచిగా ఉంటాయి, లేకపోతే మంచిగా ఉంటాయి. శనగ మంచిగా అవుతుంది బిడ్డలు లేస్తేనే. ఇక ఈరోజు అయితే మంచిగానే వెళ్తుంది, మొత్తం మంచిగా తీసి పడేస్తాడు మనోడైతే. వేరే దొయ్యలు అయితే తమ్ముడు స్టార్ట్ చేసిండు, కొట్టి చూస్తారట. మరి మంచిగా వెళ్తే కొడదామంటాడు, మెత్తగా వెళ్తే వదిలేద్దామంటాడు. స్టార్ట్ అయితే చేసిండు, ఎట్లా వెళ్తాడో చూడాలి మరి. ఇక ఈ చిన్న గుంటి కొట్టుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ దొయ్యలో కొడతాడు. ఇప్పుడైతే ఈ దొయ్యలో కొడతాడు. ఈ దొయ్య కూడా మంచిగానే వెళ్తుంది. ఇక దుక్కి చూసుకోవచ్చు, మంచిగానే బిడ్డలు లేస్తానే, మంచిగానే వెళ్తుంది. ఇది కూడా మెత్తగా ఉంటుందేమో అనుకున్నా కానీ మెత్తగా లేదు, మంచిగానే వెళ్తుంది. ఇంకోసార్లు కొడితే మంచిగా అవుతుంది ఇది కూడా. కానీ ఒక్క దొయ్య మెత్తగా ఉన్నదేమో అనుకుంటున్నా, కింది దొయ్య. నేనేమనుకున్నా అంటే చిన్న గుంటి అదొకటి కుప్ప పెట్టుండే కదా, ఆ కుప్ప పెట్టిన దొయ్యని చిన్న గుంటిని కొట్టుడు అనుకున్నా. ఈ మెత్తగా ఉన్నాయేమో అనుకున్నా, కానీ ఇవి కూడా మెత్తగా లేవు, మంచిగానే ఉల్లాడినాయి. ఇక మనోడైతే ఇప్పుడు ఈ దొయ్యలో కొట్టి పడేస్తాడు. అవసరమైతే దాన్ని కూడా కొట్టి చూద్దాం, అది మంచిగా వెళ్ళింది అనుకో దాన్ని కూడా కొడతాం. ఇక అదైతే ఎప్పుడో ఉల్లాడింది, దాన్ని కూడా కొట్టుడే. ఇక బిడ్డ అయితే మంచిగా లేస్తానే, ఇంకోసార్లు కొట్టినాం అనుకో మంచిగా అవుతుంది. రప్ప కొట్టి పడేస్తాడు మనోడైతే.
ఏం వెళ్తాను మామ, దుక్కి అయితే హైలైట్ వెళ్తాను నిజంగా. చలో మా మామ అయితే ఇప్పుడే పోతాడు పెసాలు అనుకున్నాట. అక్కడ ఇగో ఆ ఒక్క దొయ్య, ఇంకోటి గదొక దొయ్య, ఆ 2 దొయ్యలు పెసాలు అనుకున్నాట. మా మామ అయితే ఇప్పుడే అడిగిపోతాడు, ఇంటికి పోయి పెసాలు తెస్తాడట. ఇక ఆటిని కూడా రెండింటిని కొట్టాలి. మనోడు టంబాల సంధిలో కూడా వదులుతలేడు, అల్ల కూడా కొట్టి పడేస్తాడు. తమ్ముడు కల్టివేటర్ కొట్టబోయిండు ఒకరికి. అక్కడ మన ట్రాక్టర్ కొంచెం దిగబడ్డదట. వేరే ట్రాక్టర్ అయితే వెళ్ళకపోతుండే అన్నాడు. కానీ ఏమైందంటే నేను పోలే అంతోటి, లేకపోతే ఆ వీడియో మీకు చూపెడుతుంటే మస్తు మజా ఉంటుండే. అది మిస్ అయినా. ఇగో ఇదే మన వరిగడ్డి కుప్ప. ఇది మంచిగా నిండలేదు మామ. ఒక రోజు ఇక కేసరి తెప్పించి పట్టియాలి, ఎందుకంటే వర్షాలు వస్తే మళ్ళీ వడ్లు ఖరాబ్ అవుతాయి, నాంతది. ఇక కొంచెం నిండలే మంచిగా. మాకే సైడ్ ఎట్లుంటుంది అంటే వరి తక్కువ ఉంటుంది, చాలా పత్తి ఎక్కువ ఉంటుంది. పత్తి ఎక్కువ పెడతారు, తర్వాత వరి ఉంటుంది, తర్వాత జొన్నలు పెసాలు ఇవి ఉంటాయి అన్నట్టు పంటలు. సో వరి తక్కువ ఉంటుంది కాబట్టి మాకే హార్వెస్టర్లు బీర్వెస్టర్లు ఏముండవు, మనసులే కోస్తారు. 2 రోజులు ఉల్లన్న తర్వాత మళ్ళీ వరిని మొత్తం జమ చేసి కుప్ప పెడతారు. కుప్ప పెట్టిన తర్వాత కేసరికి ఇస్తారు. ఇక ఇట్లుంటుంది అన్నట్టు మాకే ఈ కథ. సో మాకే ఒకసారి చూసినట్లయితే ఇక ఈ పొంట మొత్తం ఈ దొయ్యలల్లో మొత్తం కుప్పలే పెట్టున్నాయి. చూస్తానులా మొత్తం కుప్పలే పెట్టున్నాయి, ఎక్కడ చూసినా మొత్తం వరిగడ్డి కుప్పలే ఉంటాయి. మాకు ఈ సైడ్ వరి కూడా తక్కువ ఉంటుంది, అంటే పొలాలు కూడా తక్కువ ఉంటాయి. అందుకని హార్వెస్టర్లు బీర్వెస్టర్లు ఏం నడవాయి అన్నట్టు మాకే సైడు. ఇక కేసర్లు ఎక్కువ నడుతాయి. ఇక కొన్ని రోజులు అయితే ఇక ఇవన్నీ మొత్తం గడ్డలు కేసర్లకి ఇస్తారు, కేసర్లే పడతాయి. ఇక మనది కూడా కేసరికి ఇచ్చుడే. కొంచెం పొలాలు ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే హార్వెస్టర్తో కోపిస్తే రైతుకు కొంచెం ఈజీగా ఉంటుంది మామ. ఈ వరి కోపించుడు, మళ్ళీ జమ చేసుడు, కేసరికి ఇచ్చుడు, ఇవన్నీ కొంచెం కష్టం ఎక్కువ అవుతుంది అన్నట్టు, కొంచెం పని ఎక్కువ ఉంటుంది. అదే హార్వెస్టర్ అయితే మనకు ఒకటిసారి వడ్లు వస్తాయి చేతికి, అది కొంచెం రైతుకి ఈజీగా ఉంటుంది అన్నట్టు. కానీ ఇక మనకే సైడ్ పొలాలు తక్కువ ఉంటాయి కాబట్టి మనం కేసరికి ఇచ్చుడు అట్టుంటుంది ఇక మనకే సైడ్. ఇప్పుడు నా వెనకాల కొడతాను కదా, ఒక సాల్ అయితే కొట్టుడైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనోడైతే 2వ సాల్ కొడతాడు. డీజిల్ అయితే పోసుకొని రాలే, మరి డీజిల్ సరిపోతా లేదా తెలియదు. ఇక మా మామూలు కొట్టుడు ఆట. ఇంకా మా మామ అయితే ఇప్పుడే ఇంటికి పోయిండు. ఇది కొట్టుడైన తర్వాత దాన్ని కొట్టి చూస్తాము, అది వెళ్ళింది అనుకో దాన్ని కూడా కొడతాము, ఇక దీన్ని కూడా కొడతాము. ఇక ఈ దొయ్యని కూడా కొట్టాలి. ఇక మా మామూలు అయితే అదొక దొయ్య కట్ట కింద ఇంకో దొయ్య ఉంటుంది, 3 దొయ్యలు ఉంటాయి. మరి డీజిల్ సరిపోతా లేదా తమ్మునికి తెలుసు. ఇక ఈరోజు అయితే కల్టివేటర్ కొడుతున్నాం కదా, ఈరోజు కల్టివేటర్ కొట్టుడు కంప్లీట్ అయిపోయింది. అంటే రేపు నుంచి అయితే శనగలు పోయాలి. ఇక శనగలు పోయకపోతే మాత్రం రేపు అవి బిడ్డలు మొత్తం ఉల్లారినాయి అనుకో, కాళ్ళకు మొత్తం కుడకపోతాయి మామ. ఎడ్లకు ఘోరమే, మనసులకు ఘోరమే అలా శనగలు పోయాలంటే. ఇక రేపైతే శనగలు పోసి పడేసుడే. మొత్తం కొంగల జాతర ఉన్నది మామ. మన దొయ్యలు ఎడ చూసినా మొత్తం కొంగలే కనబడతాయి. మన లాస్ట్ వీడియోలో చెప్పిన మామ ఈ కల్టివేటర్ గురించి. ఇప్పుడైతే మనోడు కొడుతున్న కల్టివేటర్ 5105 4 వీల్ ట్రాక్టర్ కు మనం వాడిన కల్టివేటర్. ఇదైతే కల్టివేటర్ ఎవరికైనా నమ్మి మనం పెద్ద కల్టివేటర్ 11 దుంపలు తీసుకోవాలి మామ, అమ్ముదామని చూస్తున్నాం. ఇంకా ఎవరైతే దొరకలేదు, ఇది ఎవరికైనా నమ్మి మనం పెద్దది 11 దుంపలు తీసుకోవాలి. ఈ కల్టివేటర్ అయితే దీనికి చిన్నగా అవుతుంది మామ, అదైతే కొంచెం ఇక పెద్దగా ఉంటుంది అన్నట్టు. పెద్ద ట్రాక్టర్కు పెద్ద కల్టివేటర్ మంచిగా ఉంటుంది కదా. సో ఇదైతే అమ్ముదామని చూస్తున్నాం. కాకినాడలో ఒక పెద్ద కల్టివేటర్ తీసుకోవాలి. జీవన్ ఏం సంగతి? ఈ పని కూడా చేస్తాను కానీ కొట్టిస్తావా? కొట్టి మరి. ఇప్పుడైతే ఈ దొయ్య కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనోడు ఈ కుప్ప పెట్టిన దొయ్యని కొడతాడు, చూపెడతా. ఇగో ఇప్పుడైతే ఈ దొయ్యని కొడతాడు. అంటే ఇప్పుడు కొట్టే దొయ్య మంచిగా వెళ్తుంది, ఎందుకంటే ఇది మంచిగా ఉల్లారి ఉంది. చూపెడతా. ఇట్లా మొత్తం నెడలు వలిగింది, ఇట్లా మొత్తం నెడలు వలిగి ఉంది. మంచిగా బిడ్డలు లేస్తాను. ఇట్లా ఇటువంటి బిడ్డలు లేవాలి. ఇట్లా బిడ్డలు లేస్తేనే మంచిగా శనిగ మంచిగా ఉంటుంది. మంచిగా ఉల్లాడింది ఒక దొయ్యనే. ఇక దుక్కి అంటే ఇది హైలైట్ వెళ్తాను, ఎందుకంటే మంచిగా పెద్ద పెద్ద బిడ్డలు లేస్తాయి. దొయ్య అండ్ ఈ దొయ్య, ఈ 2 దొయ్యలు కూడా మనమే కల్టివేటర్ కొట్టాలి. సో అక్కడ మా అత్తమ్మ అయితే పెసాలు అలుకుతుంది. అక్కడ మా మామ కూడా వచ్చి రెడీ ఉన్నాడు. 3 దొయ్యలు కల్టివేటర్ కొట్టాలని చెప్పిన కదా, పెసాలు అలుకుతాడట. పెసాలు పట్టుకొని వచ్చి ఉన్నాడు రెడీ. ఇక మనదైతే ఒక సాలు కొట్టుడు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక 2వ సాలు కొడితే మన దొయ్యలు కొట్టుడు కంప్లీట్ అయిపోతుంది. అదొక దొయ్య ఉన్నది కానీ అది కొంచెం మెత్తగా ఉన్నది, దాని అయితే ఇప్పుడు కొట్టద్దు అనుకుంటున్నాం.
మధ్యలో ఈ దొయ్యలను అయితే మనోడైతే రెండోసారి చంపుతాడు. ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి 9:30 అవుతుంది. మా వాళ్ళు అయితే ఇంటికాంచి ఫోన్ చేస్తాను, పత్తి తీయబోయినది. ఇక మా వాళ్ళు అయితే ఇంటికాంచి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. ఇక మనదైతే కొట్టుడైతే కంప్లీట్ అయిపోయింది. మా అత్తమ్మలది మా మామూలు కొట్టేనది. ఇక టైం అయితే బాగా లేట్ అవుతున్నది. ఇక నేనైతే ఇంటికి పోవాలి. ఇక ఈ వ్లాగ్ను అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మామ. ఇంకొక విషయం ఏంటిదంటే ఈ వీడియోని అయితే ఎవరైతే లాస్ట్ వరకు చూస్తారో కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కంప్లీటెడ్ అని కింద కామెంట్ చేయండి మామ. ఎంతమంది చూశారో లాస్ట్ వరకు నాకు తెలుస్తుంది.